కర్తల్లోని మహాపిరమిడ్ చూసే ముందు బ్రహ్మర్షి గారు చివరి క్షణాలు గడిపిన బ్రహ్మర్షి పత్రిజీ మహాపరినిర్వాణ మందిరం చూడడానికి వచ్చాము. మాతో పాటు మీరు కూడా చూడండి. లెట్స్ గో. మీరు కర్తల్లోని మహాపిరమిడ్ చూడడానికి వచ్చినప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు చివరి క్షణాలు గడిపిన ఈ ఇంటిని చూడడం అస్సలు మిస్ అవ్వకండి. ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా మెయిన్ మహాపిరమిడ్ కి వెనక వైపున ఉంటుంది. పిరమిడ్ దగ్గర వాలంటీర్స్ ఉంటారు, సెక్యూరిటీ కూడా ఉంటాడు. వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఇది పరినిర్వాణ మందిరం లోపలిది. సరి చూడండి. ఈ మంచం పైనే తుది శ్వాస విడిచారంట. ఇదే పత్రిజీ గారి రూమ్. ఇది ఇంటి బయట లాన్ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది ఎదురుగా ఉంది మెయిన్ పిరమిడ్. దానికి వెళ్లే ముందే మనకు రైట్ సైడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రం ఉంటుంది. మీకు ధ్యానం గురించి ఏమన్నా తెలుసుకోవాలంటే దీంట్లోకి వెళ్ళి చూడండి. దాని పక్కనే వాటికి సంబంధించిన బుక్స్, ఇన్స్ట్రుమెంట్స్ అమ్మటం కూడా జరుగుతుంది. అక్కడ కావాలంటే ఏమైనా మీరు తీసుకోవచ్చు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. పైనకి వెళ్దాం రండి. మెడిటేషన్ చేయడానికి నిర్మించిన అత్యంత పెద్ద పిరమిడ్ ఇదే. ఇక్కడ చూడండి, ఐ లవ్ పత్రిజీ అని ఒక లైటింగ్ లాగా కూడా క్రియేట్ చేసి పెట్టారు. ఆపోజిట్ సైడ్ లో ఇట్లా ఉంటుంది. ఇక్కడనే ఒక శివుని విగ్రహం కూడా చాలా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారు. అది కూడా చూడండి మీరు. ఇక్కడ ఇది ఫోటోషూట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతారు. మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా దిగొచ్చు. ఇదే ఆ శివుని విగ్రహం. చాలా మంది ఇక్కడ ఫోటోలు దిగుతారు. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే 180 by 180 180 feet by 180 feet డిస్టెన్స్ లో ఈ పిరమిడ్ నిర్మించి ఉంది. ఇది ఇన్సైడ్ చూడండి. ఇక్కడ ఋషుల బొమ్మలు పెట్టారు. చాలా బాగా ఉంది కార్వింగ్. ఇది లోపల సైడ్, పిరమిడ్ లోపల సైడ్ ఇలా ఉంటుంది. దీంట్లో ఈ వైట్ గా కనిపిస్తున్న దాంట్లో కిందిది కింగ్స్ ఛాంబర్, పైనది క్వీన్స్ ఛాంబర్. ఇది బుద్ధుని విగ్రహం. పదండి ఈ ఛాంబర్ లోకి పైనకి ఎక్కుదాం. ఈ లిఫ్ట్ ఉంటుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. ఇంట్లో నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు మనం సైడ్ నుంచి. చాలా చిన్న చిన్న మెట్లు ఉంటాయి, మంచిగా ఎక్కొచ్చు అందరూ. ఇప్పుడు పైనకి వెళ్దాం. ఫస్ట్ ఒక ఫ్లోర్ వస్తుంది, అది కింగ్స్ ఛాంబర్ అంటారు దాన్ని. ఇది ఎంత యూనిక్ కన్స్ట్రక్షన్ అంటే, ఈ పిరమిడ్ లో మీకు లోపల ఎక్కడ కూడా ఒక్క పిల్లర్ అంటే ఒక పిల్లర్ కనిపించదు. అసలు ఇది ఏ బేస్ మీద ఈ కన్స్ట్రక్షన్ అసలు స్టాండ్ అవుతుందో అర్థమే కాలేదు నాకైతే. ఆ ఆర్కిటెక్చర్ కి నిజంగా సెల్యూట్ చేయొచ్చు. మీకు ఇప్పుడు మేము ఎక్కుతున్న ఈ కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ టవర్ ఉంది కదా, ఈ టవర్ కూడా ఐసోలేట్ గా ఉంటుంది. అసలు ఎక్కడ కూడా కనెక్టెడ్ ఉండదు. ఈ పిరమిడ్ కి మధ్యలో కట్టిన ఈ టవర్, కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ అనే టవర్ అసలు దేనికి కనెక్టెడ్ లేని టవర్. ఇది ఐసోలేటెడ్ టవర్. మరి ఈ పిరమిడ్ ఏ బేస్ మీద ఆగుతుందో హైలైట్. ఇక్కడ చూడండి, ఒక కేవ్ ఉంటుంది. మహావతార్ బాబాజీ కేవ్ అని ఉంటుంది. దాని లోపల కూడా ధ్యానం చేస్తారు, కానీ మేము వెళ్ళినప్పుడు అది లాక్ చేసి ఉంది. ఇప్పుడు మనం ఎంటర్ అయింది కింగ్స్ ఛాంబర్. ఇది రౌండ్ ప్లాట్ఫామ్ కట్టి ఉంటుంది, కింద చూపించాం కదా. ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. దీని నుంచి కిందికి చూడండి ఎలా కనిపిస్తుంది. చాలా పెద్ద పిరమిడ్. ఈ పిరమిడ్ మధ్యలో ఇట్లా రౌండ్ గా కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ అని కట్టారు. ఇప్పుడు మేము ఎక్కింది ఫస్ట్ ఫ్లోర్, అది కింగ్స్ ఛాంబర్. చూడండి ఆ పైన కనిపిస్తుంది ఇంకోటి ఉంది కదా, అది క్వీన్స్ ఛాంబర్. ఈ స్టీల్ మెట్ల నుంచే పైనకి ఎక్కాల్సి ఉంటుంది. క్వీన్స్ ఛాంబర్ స్టీల్ ఎక్కాలంటే దానికి సిమెంట్ మెట్లు లేవు. స్టీల్ మెట్ల ద్వారానే పైనకి వెళ్లాల్సి ఉంటుంది. నేను ఒక రౌండ్ తిరుగుతున్నాను. ఈ తిరుగుతున్నదే కింగ్స్ ఛాంబర్. ఈ ఛాంబర్ లో చాలా చైర్లు వేసి ఉన్నాయి. ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తారు.
మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా ప్రయత్నించవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఈ పిరమిడ్ సెంటర్లో మెడిటేషన్ చేస్తే బయట చేసిన దానికన్నా 3 రెట్లు ఎక్కువగా రిజల్ట్ ఉంటుందంట. అందుకోసమే చాలా మంది ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. ఇవే ఆ స్టీల్ మెట్లు, పైనకి క్వీన్స్ ఛాంబర్ ఎక్కడానికి ఉండే మెట్లు. చూడండి, కొంతమంది ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. ఇది చాలా పెద్ద పిరమిడ్. ఒకసారి 5,000 మంది ధ్యానం చేసుకునేలాగా నిర్మించింది. లిఫ్ట్ ఇక్కడి వరకు వస్తుంది. పైనకి ఎక్కాలంటే మాత్రం స్టీల్ మెట్ల ద్వారానే ఎక్కాలి. ఇప్పుడు మేము ఎక్కుతున్నాం చూడండి. ఇవే ఆ మెట్లు. క్వీన్స్ ఛాంబర్కి వెళ్ళడానికి ఎక్కాల్సిన మెట్లు ఇవే. పైనకు వచ్చేసాం చూడండి. ఇదే క్వీన్స్ ఛాంబర్. దీనిపైన కూడా చైర్లు ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ ధ్యానం చేస్తున్నారు. పైన వైట్ కలర్ గా ఒక రౌండ్ గా కనిపిస్తుంది కదా, అది క్రిస్టల్ అంట. ఇది క్వీన్స్ ఛాంబర్ లో ఉంటుంది. లైట్లు వేసిన తర్వాత చూడండి అద్భుతంగా ఉందా పిరమిడ్ లోపల సైడ్. మేము ఇప్పుడు పైన క్వీన్ ఛాంబర్ లో ఉన్నాం. పైనుంచి కిందికి చూస్తే మీకు కింగ్స్ ఛాంబర్ ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా, అది కింగ్స్ ఛాంబర్. దాని కింద కనిపించేది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ కింగ్స్ ఛాంబర్. ఇప్పుడు మేము పైన ఉంది క్వీన్స్ ఛాంబర్. ఈ కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ అయితే ఎప్పుడు ఖాళీగా కనిపించలేదండి. మేము ఆల్మోస్ట్ ఒక రోజు వెళ్ళి నైట్ అక్కడ ఉండి నెక్స్ట్ డే వచ్చాము. ఈ టైంలో మేము ఎప్పుడు వెళ్ళినా కానీ కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్లో ఎవరో కొంతమంది మెడిటేషన్ చేస్తూనే ఉన్నారు, నైట్ డే అని తేడా లేకుండా. లోపల మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం. మీరు కూడా వెళ్తే సైలెన్స్ పాటించాల్సి ఉంటుంది. ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మీకు మెడిటేషన్ గురించి ఏమైనా అవగాహన లేకుంటే వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు. యూ కెన్ ట్రై. మీకు మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ఒకసారి వెళ్ళి చూడండి. దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ దట్ యూ విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ వన్స్ యూ రీచ్డ్ హియర్. దిస్ ఈస్ సచ్ ఎ ప్లెజెంట్ ప్లేస్ ఇన్సైడ్ ఆఫ్ పిరమిడ్. ఇట్స్ ఎ పిన్ డ్రాప్ సైలెంట్ అండ్ యూ విల్ గెట్ సమ్ వైబ్రేషన్ ఇన్ దాట్. మీకు మెడిటేషన్ ఇష్టం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఒక సైట్ సీయింగ్ ప్లేస్ లాగానైనా వెళ్ళి చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ. మేము కిందికి దిగుతున్నాము. క్వీన్స్ ఛాంబర్ నుంచి కిందికి దిగుతున్నాము. అంటే మేము ఇప్పుడు కింగ్స్ ఛాంబర్ దగ్గరకు వచ్చేస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ ఇది కింగ్స్ ఛాంబర్కి వచ్చేసాం. ఇక్కడ వరకు లిఫ్ట్ వస్తుంది. ఎవరైనా ఓల్డేజ్ వాళ్ళు ఉంటే ఆ లిఫ్ట్లో కూడా పైనకి రావచ్చు. క్వీన్స్ ఛాంబర్స్కి మాత్రం ఎక్కాలంటే ఆ స్టీల్ మెట్ల ద్వారానే ఎక్కాలి. కింగ్స్ ఛాంబర్ నుంచి కిందికి చూస్తే ఇలా ఉంటుంది. ఈ 2 ఛాంబర్స్ సర్కిల్ ఆకారంలో ఉంటాయి. పిరమిడ్ వచ్చేసి స్క్వేర్ లాగా ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ 5,000 మెంబర్స్ కెపాసిటీ అంట ఇది పిరమిడ్. దీనికి 4 ఎంట్రన్సెస్ ఉంటాయి. పిరమిడ్ కి 4 దిక్కుల 4 ఎంట్రన్సెస్ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు మెయిన్ ఎంట్రన్స్ మాత్రమే ఓపెన్ చేసింది, ఎందుకంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉండే కాబట్టి. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు 1947వ సంవత్సరంలో శక్కర్ నగర్, బోధన్, నిజామాబాద్ డిస్టిక్ లో జన్మించారు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారి అసలు పేరు సుభాష్ పత్రి. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు 1992 వరకు కోరమండల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. కానీ తన ఎయిమ్ ఏదైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి ఆ కంపెనీలో రిజైన్ చేసి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అనే ఒక సంస్థ స్థాపించి దాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము. చూడండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎట్లా ఉందో. టైల్స్ వేసేసి గ్రీన్ కార్పెట్ వేసి ఉంది. మేము కోఇన్సిడెంటల్ గా పౌర్ణమి రోజు వెళ్ళాము. ఆ రోజు చాలా మంది వచ్చారు. ఈ కార్పెట్స్ కూడా అందుకే వేసుకున్నారు. ఆ రోజు నైట్ మొత్తము పిరమిడ్ లోపలే చాలా మంది పడుకున్నారు. నైట్ 2 o'clock 2:30 వరకు ధ్యానం గురించి చాలా క్లాసెస్ చెప్పారు అక్కడ ఆర్గనైజర్స్. ఆ టైం అయిపోయిన తర్వాత ఇక్కడే చాలా మంది ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం చేసుకున్నారు. నైట్ ధ్యానం అయిపోయిన తర్వాత పడుకునే వాళ్ళు పడుకున్నారు. వాళ్ళ కోసమే అరేంజ్ చేశారు ఈ కార్పెట్స్ అన్ని. ఇది అవుట్ సైడ్ వ్యూ. మేము ఒకసారి బయట నుంచి సరౌండింగ్ పిరమిడ్ ఎలా ఉందో చూడడానికి తిరుగుదామని బయటకు వచ్చాము. మాతో పాటు మీరు కూడా చూడండి బయట పిరమిడ్ ఎలా ఉంటుంది, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో. చాలా మంచి గార్డెనింగ్ మెయింటైన్ చేస్తున్నారు. మేము
వెళ్ళింది ఫిబ్రవరి ఎండింగ్లో అయినా కానీ సూపర్ ఉందంటే చాలా బాగుంది. ఎండలు ఉన్నా కానీ గ్రీనరీ బాగానే ఉంది. చాలా చెట్లు పెట్టారు ఇక్కడ. ఏ చెట్టు కింద మీరు కూర్చున్నా కానీ చాలా చల్లటి నీడ ఉంది. యూ కెన్ ఎంజాయ్. ఇది సరౌండింగ్స్. 4 దిక్కుల 4 ద్వారాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక దిక్కు, ఇది ఒక ఎంట్రన్స్. పైన మీకు పిరమిడ్ పైన రౌండ్గా కనిపిస్తున్నాయి కదా, అవి బయట కంపెనీస్ పెడతారు కదా, అట్లాంటి ఫ్యాన్స్ దీనికి కూడా పెట్టారు. అంటే లోపల గాలి కోసం అనుకుంటా, వెంటిలేషన్, ఎయిర్కి. అవి 3 దిక్కులు ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ సైడ్ నుంచి వస్తుంది కదా, అటు సైడ్ ఉండవు. కింద కూడా వెంటిలేషన్ రావడానికి అరేంజ్మెంట్స్ చేశారు. చూడండి, ఈ బాక్సెస్ లా కనిపిస్తున్నాయి. అవే ఇక్కడ నుంచి చాలా చల్లగా గాలి వస్తుంది లోపలికి. అసలు లోపల ఒక ఏసీ కూడా ఉండదు, కానీ ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది. చలి టైంలో లోపల వెచ్చగా ఉంటుంది. బయట ఎండ ఉంటే లోపల చల్లగా ఉంటుంది. బయట చల్లగా ఉంటే లోపల నార్మల్గా ఉంటుంది, మరీ అంత చల్లగా ఉండదు. సో దీని టెక్నాలజీ ఏందో అర్థం కాదు, కానీ సచ్ ఎ బ్యూటిఫుల్ టెక్నాలజీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఇన్సైడ్ ఆఫ్ ద పిరమిడ్ ఈస్ మచ్ కంఫర్టబుల్ దెన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద పిరమిడ్. Such a beautiful construction. I don't understand what is the technical aspect which is placed in this, but it is very ultimate thing. I would suggest everybody go there and see what is in it. Okay. If you don't believe meditation also, as a sightseeing place, you go and watch this. This is such a beautiful construction. There is no single pillar inside, and how it is holding such a big structure weight. Salute to architect who made this. దీని కన్స్ట్రక్షన్ 2012లో కంప్లీట్ అయింది. 2012 నుంచి దీనికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. ఇప్పుడు కూడా వస్తున్నారు. పత్రిజీ గారు 1947వ సంవత్సరంలో నవంబర్ 11వ తారీఖున పుట్టారు. అండ్ తన చివరి రోజు వచ్చేసి జూలై 24, 2022. ఈ పిరమిడ్ లో నాకు స్ట్రేంజ్ కొత్తగా అనిపించిన విషయం ఏంటంటే, ఇంత పెద్ద పిరమిడ్ 180 ఫీట్లు బై 180 ఫీట్లు, 180 ఫీట్ బై 180 ఫీట్ పిరమిడ్ లో ఎక్కడ గానీ మీరు ఒక్క పిల్లర్ ని కూడా చూడరు. దీనికి ఎక్కడ ఒక్క పిల్లర్ కూడా కనిపించదు. ఇంత పెద్ద స్ట్రక్చర్ అసలు ఏ బేస్ మీద కన్స్ట్రక్ట్ చేసి ఆపుతున్నారో ఇప్పటికి కూడా అర్థం కాదు. చాలా యూనిక్ కన్స్ట్రక్షన్ ఇది. మొత్తం ఎంప్టీ స్పేస్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే మీకు ఎక్కడ కూడా ఒక పిల్లర్ కనిపించదు. అన్నదానం అనేది ఏదో ఒక పూట ఎక్కడో ఒక చోట పెడతారు కదా, ఇక్కడ మాత్రం హైలైట్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, నైట్ డిన్నర్ కూడా పెడతారు. మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇది మెయిన్ గేట్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ లో మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్ వచ్చేసి అకామిడేషన్. దాని పక్కనే ఇది సరస్వతి దేవి మందిరము ఇక్కడ కనిపిస్తుంది మీకు రైట్ సైడ్ లో. స్ట్రైట్ గా వెళ్తున్నాం కదా, ఆ స్ట్రైట్ గా కనిపిస్తుంది మెయిన్ మహా పిరమిడ్. ఓకే, కార్లో డ్రైవ్ చేస్తూ ఒకసారి మీకు ఓవర్ వ్యూ చూపిద్దామని లాస్ట్కి వచ్చే ముందు ఈ డ్రైవ్ చేశాము. ఇక్కడ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది కదా, అది శక్తి స్థల్. ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో, అది శక్తి స్థల్. బ్రహ్మశ్రీ గారి సమాధి, అదే దాన్ని శక్తి స్థల్ అంటారు. ఎదురుగా ఉంది మహేశ్వర మహా పిరమిడ్. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనము లెఫ్ట్ సైడ్ కి వెళ్తే పార్వతీ పిరమిడ్ అని ఇంకొకటి వస్తుంది, అది మీకు చూపిస్తాము. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది. మీకు ధ్యానం చేయడానికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంటుంది, అక్కడ మీరు ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బుక్స్ కానీ పిరమిడ్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ గా వెళ్తే మీకు పార్వతీ పిరమిడ్ వస్తుంది. ఆ పిరమిడ్ కి ముందే అన్నదాన కేంద్రం కూడా ఉంటుంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ స్ట్రైట్ గా వస్తే రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్, ఇదే అన్నదాన కేంద్రం. ఇక్కడ మీకు ఫుడ్ పెడతారు, ఫ్రీగానే పెడతారు. డొనేషన్స్ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే మీ స్తోమతని బట్టి మీరు ఇవ్వచ్చు. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది ఈ డార్మిటరీస్. ఆ డార్మిటరీలో మీకు ఫ్రీగానే ఇస్తారు. ప్రస్తుతానికి అయితే మేము వెళ్ళినప్పుడు ఫ్రీగానే ఇచ్చారు. ఇంకా రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అవి టెంట్ తో కట్టిన హౌసెస్ అన్నట్టు. అవి చాలా రష్ ఉన్నప్పుడు అవి కూడా ఓపెన్ చేసి ఇస్తారు. ఇక్కడ మనం స్ట్రైట్ గా వెళ్తున్నాం కదా, స్ట్రైట్ గా వెళ్తే పార్వతీ పిరమిడ్ వస్తుంది. రైట్ సైడ్ లో కనిపిస్తుంది పార్వతీ పిరమిడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది వచ్చేసి లైబ్రరీ. లైబ్రరీ కూడా చాలా బాగుంది. ఇది పార్వతీ పిరమిడ్. ఓకే, మేము కార్ యూటర్న్ చేసుకుంటున్నాం, రివర్స్ వెళ్తున్నాం. ఇక్కడ చాలా మంచి వెదర్ ఉంది, చాలా బాగుంది కూడా. ఇక్కడ చూడండి స్టోన్స్, లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇదే పార్వతీ పిరమిడ్. పిరమిడ్ పక్కనే ఒక పార్వతీదేవి విగ్రహం కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి ఆ టెంట్ లాగా వేసిన హౌసెస్ ఉన్నాయి కదా, అవి కూడా చూద్దాము.
చాలా జనాలు వస్తే వీటిని ఓపెన్ చేస్తారంట. కదంబం టెంట్ అకామిడేషన్ రాసింది చూసారా, అదే అది. స్ట్రైట్ గా వెళ్ళి ఇంకా ఆపోజిట్ పిరమిడ్ కి రైట్ సైడ్ లో ఏముందో చూద్దాం. ఇప్పుడు మీకు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో కనిపించింది కదా, ఇప్పుడు రైట్ సైడ్ లో వచ్చింది. అది డార్మిటరీ అకామిడేషన్, ఇట్స్ రైట్ సైడ్ లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో మీకు చూపించాను కదా, పోయేటప్పుడు రైట్ సైడ్ లో వచ్చింది. అది అన్నదాన సత్రం. రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంది కదా, అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మీకు డౌట్స్ ఉంటే అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ పిరమిడ్ ఎంట్రన్స్ కి వచ్చేసాము. ఇప్పుడు మెయిన్ పిరమిడ్ నుంచి స్ట్రైట్ కి వెళ్తే, అంటే మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాం కదా, ఇప్పుడు రైట్ కి వెళ్తున్నాం అనమాట. రైట్కి వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మీరు లెఫ్ట్ వెళ్తే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఇక్కడ చాలా రకాల పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాలుగా పెట్టారు. జారుడుబండ, ఉయ్యాల అట్లాంటివి చాలా ఉన్నాయి. చిన్న పిల్లలు వస్తే మీరు ఇక్కడ వాళ్ళని ఆడిపించవచ్చు. స్ట్రైట్కి వెళ్తే పిరమిడ్కి పక్కనే కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి మీకు టాయిలెట్స్. చాలా టాయిలెట్స్ ఉన్నాయి దాంట్లో, దగ్గర ఒక 50 ఉంటాయి కావచ్చు. లేడీస్కో 50, జెంట్స్కో 50 అప్రాక్సిమేట్గా చాలా ఉన్నాయి. అట్లాంటి టాయిలెట్స్ చాలా అక్కడ కట్టి ఉన్నాయి, ఒక 4-5. సో ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కాకుండా చాలా టాయిలెట్స్ కట్టారు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు స్టే కోసం అకామిడేషన్ కూడా చాలా మందికి ఏర్పాటు చేస్తారంట. ఇట్లా స్ట్రైట్కి వెళ్తేనే మీకు బ్రహ్మశ్రీ పత్రిజీ గారి చివరి క్షణాలు గడిపిన ఇల్లు ఉంది కదా, అక్కడ వస్తుంది. అక్కడే ఉంటుంది వెనకాల, దీని వెనకాలే. కార్ పార్కింగ్ కి ఇబ్బంది లేదు మీకు, ఇక్కడ టాయిలెట్స్ కి ఇబ్బంది లేదు, స్టే కి ఇబ్బంది లేదు. మీకు డబ్బులు ఉంటే అకామిడేషన్ 750 రూపీస్ పర్ డే. గెస్ట్ రూమ్ కూడా ఉంది, అది మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కిట్ ఉంటే 250 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. 2+1 అంటే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ లో కూడా మీకు ఇంకొకటి ఈ టెంట్ హౌస్ కనిపిస్తుంది చూడండి. ఇది కూడా చాలా జనాలు వచ్చినప్పుడు ఓపెన్ చేసి ఇది కూడా ఇస్తారంట. ఇవి 2 ఉన్నాయి చూడండి. దీని పక్కనే ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ మీకు అకామిడేషన్ కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రూమ్ లోనే ఇస్తారు. సో ఇది బృహస్పతి ఉంది కదా, దీంట్లోనే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక అకామిడేషన్ కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు వచ్చి. వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మళ్ళీ టాయిలెట్స్ ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఉన్నాయి అందులో కూడా. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా మీకు, ఇది ఒక స్టేజ్ లా కట్టి జనాలు చాలా మంది వచ్చినప్పుడు ఈ స్టేజ్ లోనే స్పీచెస్ ఇవ్వడము, వాళ్ళని అకామిడేట్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటారు. జనాలు ఎక్కువ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తుంటారు. ఈ షేప్ చూడండి, చాలా పెద్దగా ఉంది. అదే స్టేజ్, ఆ స్టేజ్ పైనే ప్రసంగాలు కానీ ఏమైనా చెప్తుంటారు. మీరు అట్లా మనం అదే రూట్లో స్ట్రైట్గా వెళ్తే ఇన్ఫర్మేషన్ సెంటర్ పక్కన కూడా చాలా టాయిలెట్స్ కట్టి ఉన్నాయి. జనాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ నీటిని ఓపెన్ చేసి వాడతారంట. ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి స్ట్రైట్గా కిందికి వెళ్తే మనకి అకామిడేషన్ కూడా వస్తుంది. అకామిడేషన్ వెళ్ళే దారిలోనే ఒక వినాయక టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ చూడండి చిన్నగా ఎదురు కనిపిస్తుంది మీకు, అదే అకామిడేషన్ సెంటర్. దాంట్లో 3 బ్లాక్స్ ఉన్నాయి అకామిడేషన్. మీకు ఏది అలర్ట్ చేస్తే దాంట్లో ఉండొచ్చు. ఇది చాలా బాగుంది. మేము సమ్మర్ స్టార్టింగ్ లోనే వెళ్తే ఇంత బాగుందంటే ఇంకా వింటర్ టైంలో ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అసలు మాన్సూన్ లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే మొత్తం గ్రీనరీతో ఇంత ఎండలు ఉన్నప్పుడే ఇంత సూపర్ గా ఉందంటే ఇంకా మాన్సూన్ లో ఇంకా చాలా బాగుంటుంది. మీకు మెడిటేషన్ ఇష్టం ఉన్నా లేకున్నా సైట్ సీయింగ్ ప్లేస్ లాగైనా ఒకసారి వెళ్ళి చూడండి. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, వీ లవ్డ్ ఇట్. యూ కెన్ ఆల్సో ట్రై. ఇది కడతాల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. అక్కడ అకామిడేషన్ బ్లాక్ దగ్గరకు వస్తున్నాము చూడండి. ఇక్కడ 3 బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్, రైట్, మిడిల్. ఈ 3 బ్లాక్స్ అకామిడేషన్స్. దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్, అడ్రస్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. అది ఫాలో అయిపోయి మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.